ఈ బూమర్ని చూస్తుంటే నాకొక విషయం గుర్తొస్తుందండి. ఈ బూమర్ని తీయగా ఉన్నంతసేపు నమిలి చప్పగా అయిపోయిన తర్వాత ఎలా పడేస్తామో ప్రెజెంట్ జనరేషన్లో మనుషులు కూడా మనుషులతో అవసరాలు తీరిపోయిన తర్వాత అలాగే వదిలేస్తున్నారండి. ఒక ఊసరి వెళ్ళి ఆ దేవుడితో మొరపెట్టుకుందంట, దేవుడా దేవుడా, ఈ రంగులు మార్చే వృత్తిలోంచి నన్ను తీసే, మనుషుల కంటే వేగంగా నేను రంగులు మార్చలేకపోతున్నాను అని. ఎందుకంటే నీ ముందు నీ గురించి మంచిగా మాట్లాడే నోరు నీ వెనకాల గానా బజానా చేస్తుంది. మన దగ్గర డబ్బున్నా లేకపోయినా అంతే ఆప్యాయంగా ఇంట్లోకి ఆహ్వానించే బంధువులు ఎంతమంది ఉంటారు? నేను చెప్పనా, మన దగ్గర డబ్బులున్నాయనుకోండి, అయ్యో రండి రండి అంటారు. అదే మనం గనక ఒక మెట్టు కిందకున్నామంటే మనతో అవసరాలు తీర్చుకుంటారు, కానీ కనీసం ఇంట్లో కూడా ఆహ్వానించరు. ఏ రిలేషన్లో అయినా ఎదుటి వ్యక్తి మనతో అబద్ధం చెప్తున్నారని తెలిసి నువ్వు నాతో ఎందుకు అబద్ధం చెప్పావని మనం అడిగామనుకోండి, వాళ్ళు మళ్ళీ తిరిగి చెప్పేది ఒక అబద్ధమే. మన అనుకున్న వాళ్ళ దగ్గర నుండి పదే పదే అబద్ధాలు వినే కంటే మౌనంగా ఉండడం చాలా మంచిది. ఒక 8-9 years బ్యాక్ అనుకుంటా అండి, నేను అలా రోడ్ మీద వెళ్తా ఉంటే ఒక స్వామీజీ కనిపించి, అమ్మాయి నువ్వు బాగా చదువుతావు, ముందు ముందు ఇంకా బాగా చదువుతావు అని చెప్పారండి. ఇదేంటిది, ఆల్మోస్ట్ డిగ్రీ అయిపోతుంది, ఇంకా ముందు నేను చదివేది ఏముందని నేను చాలా లైట్ తీసుకున్నా అండి. కానీ ఆ స్వామీజీ చెప్పింది నిజమే. ఎందుకంటే ఈ మధ్య కాలంలో రకరకాల మనుషుల మనస్తత్వాలు చదివాను, ఎవరు ఎలాంటి వాళ్ళో తెలుసుకున్నాను. సిక్కుముళ్ళు గప్పి రంగులీనుతున్న లోకమంటే పెద్ద నాటకమే, తెలియకనే సాగే కథనం.